మా పెద్దలు నారాయణ గారికి, జాన్ వెస్లీ గారికి, నల్గొండ నరసన్న గద్దర్ పాటలతో చెప్తున్న నరసన్న గారికి, బండ ప్రకాష్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున సోదరి వెన్నెల గారికి నేను 2-3 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలే. గద్దరన్నతో నాకున్న అనుబంధం 78లో స్టూడెంట్గా వివి కాలేజీలో ఫస్ట్ నిర్బంధం ఎత్తినప్పుడు గొంగలు కట్టుకొని పాడుతున్న సందర్భం పరిచయం అయి తన ఆఖరి క్షణం వరకు కూడా వారితోటి సాన్నిహిత్యం. ఒక సంతోషకర విషయం, నేను సూర్యం కలిసి గద్దరన్న నాకి ఒప్పించి రాహుల్ గాంధీ గారి దగ్గరికి, సోనియా గాంధీ గారికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు వదిన ఒకటే అడిగింది, తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ చేయి ముట్టుకోవాలందని చెప్పి రాహుల్ గాంధీ తోటి అంటే అప్పటిదప్పుడు 2 గంటలలో సోనియా గాంధీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసినాడు రాహుల్ గాంధీ గారు. ఇవాళ గద్దరన్న ఉంటే ఏం చేసేవాడు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనేది ముందు ఆలోచించాల్సిన విషయం. చాలామంది మాట్లాడినారు గద్దరన్న విషయం పైన, వారి కవితలపైన, పాటలపైన. కానీ నేను కోరుకునేది వారి జన్మదిన సందర్భమున ఇవాళ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి. జయరాజు గారు ఇవాళ జెండా పట్టుకొని, జాతీయ జెండా పట్టుకొని తన జాతీయత నిరూపించుకోవాల్సిన దుస్థితి ఇవాళ రాజకీయ పరిస్థితులు ఎదురున్నాయి దేశంలో. జాతీయ జెండా పట్టుకొని తిరగాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి పిట్టలను కాల్చినట్టు కాల్చుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. లేదా గద్దరన్న ఉంటే ఏం చేసేవాడు? నరేంద్ర మోదీతో, అమిత్ షా తోటి ప్రత్యక్షంగా వెళ్ళి మాట్లాడే ధైర్యం ఉన్న వ్యక్తి గద్దరన్న. ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా ఆపమని చెప్పేవాడు. ఇవాళ బతికొని ఉంటే, ఇవాళ గద్దరన్న బతికొని ఉంటే గాదయ్యన్న అరెస్ట్ని ఖండించేవాడు. నక్సలైట్లు ప్రజాజీవితం రమ్మని చెప్తున్న తరుణంలో వాళ్ళు అడవులలో ఉంటేనే కాల్చి చంపుతున్నారు, పట్టణాలకు వచ్చి మాట్లాడితేనే అర్బన్ నక్సలైట్ అని చెప్పి అరెస్టులు చేస్తున్నారు. ఇది ప్రస్తుత నిర్బంధ పరిస్థితులు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తరుణంలో గద్దరన్న ఉంటే ఏం చేసేవాడు, పాట ఎలా పాటేవాడు, లేక బీజేపీ నాయకులను, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిని, హోంమంత్రితోటి ఎదిరించి పాట పాడి ఒప్పించే ధైర్యవంత సాహసం చేసేవాడు గద్దరన్న బతికి ఉన్నట్టు. అత్యంత క్లిష్ట స్థితిలో శరీరంలో బుల్లెట్ ఉన్నా కూడా 300 కిలోమీటర్ల పయనించి పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాదులు వేసిన వ్యక్తి తన పాట, ఆట, మాటతోటి గద్దరన్న. ఇవాళ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి తన పాటతోటి తన పాదయాత్రని, అంటే తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో గద్దరన్న యొక్క పాత్ర అత్యంత చరిత్రాత్మకం. ప్రహ్లాద్ గారు, నేను కానీ, మీరు కానీ వాళ్ళ అధికార పార్టీలో ఉన్నాం, మేము అధికారంలో లేము. అధికారంలో ఉన్న మంత్రి గారు మీకు స్పందించినారు. మంత్రి లక్ష్మణే కాకుండా ఉప ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి గారు కూడా యావత్తు సినీ ప్రపంచం వ్యతిరేకించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎవరి చేతుల్లో ఉంది? అగ్రకుల చేతుల్లో ఉంది. గద్దరన్న అవార్డ్స్ అని ప్రకటిస్తే వ్యతిరేకించినారు, వాపస్ తీసుకోమని చెప్పినారు. ఇవాళ ముఖ్యమంత్రి పక్క నిలుచుంటూ కూర్చుంటున్న పయనిస్తున్న చిరంజీవి లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించినారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవడేమన్నా ససేమిరా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అవార్డ్స్ నంది అవార్డ్స్ కాదు, గద్దర్ అవార్డ్స్ అని పెడతానని చెప్పి పెట్టి చూపించినాడు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వం నాకున్న సమాచారం ప్రకారంగా పూర్తి కట్టుబడి ఉన్నది. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కూడా, బట్టి విక్రమార్కకు కూడా, నాకు సూర్యంకి బాగా తెలుసు. వారి ఎమ్మెల్యే ఎన్నికల గెలుపు కానీ తన పాదయాత్ర విజయవంతం కావడంలో కూడా ఆఖరి క్షణం వరకు ఆయన పాదయాత్ర ముగించినప్పుడు, బట్టి గారికి పాదయాత్ర ఖమ్మంలో ముగించినప్పుడు ఆ రోజు ఎగిరెగిరి శరీరం సహకరించకపోయినా పాడినడు. అదే రోజు గుండెపోటు వచ్చింది. అక్కడే మన డాక్టర్ గోపీనాథ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ పైనే రాహుల్ గాంధీ గారిని ఆలింగనం చేసుకొని మాట్లాడాక అప్పుడే తెలుస్తూ ఉండే, సహకరించకపోయినా గుండె ఆగుతుందని అనిపించినా కూడా బట్టి పాదయాత్ర ముగింపులో పాట పాడి కోట్లాది మందిని నిద్రలేపి తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆఖరికి తన ప్రాణం పోవడానికి కారణం కూడా ఆ ఖమ్మం సభనే. ఆ రోజు గుండె నొప్పి వచ్చినా కూడా గోపీనాథ్ చూసి వెంటనే హైదరాబాద్కి వెళ్ళమని చెప్పినాడు. అదే ఆఖరి క్షణమైంది. ఇవాళ దురదృష్టం గద్దరన్న కోల్పోవడం. ఇంకొక ఆప్త మిత్రుడు సూర్యం, నేను, జహీర్ అలీ ఖాన్ కలిసి గద్దరన్నని ఎన్నోసార్లు
ప్రజాస్వామికంగా ఇవాళ కాన్స్టిట్యూషన్ పట్టుకుని తిరుగుతానంటే రాహుల్ గాంధీ గారికి కూడా 17లోనే రాజ్యాంగం యొక్క పవిత్రతని మొట్టమొదట రాహుల్ గాంధీ గారి కన్నా ముందే పట్టుకొని చూపించి తెలంగాణలో యావత్ దేశం తిరిగి చెప్పిన వ్యక్తి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఎంత కీలకమని చెప్పిన వ్యక్తి గద్దర్ అన్న. ఆఖరిగా ఇంకా సమయం తీసుకోకుండా రెండు సూచనలు గద్దర్ ఫౌండేషన్కి. ఒకటి, ఫిలిం అవార్డ్స్ గద్దర్ అన్న పేరు మీద అవుతున్నాయి. రెండోది కల్చరల్ అవార్డ్స్ కూడా. ఎంతోమంది గాయకులు ఇక్కడ వచ్చినారు, వారందరూ కూడా గద్దర్ అన్న పాట పాడుతూ మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి నూతనంగా వచ్చే యువ కళాకారులకి, గాయకులకి, రచయితలకి గద్దర్ అన్న పేరు పైన ఒక సాంస్కృతికంగా అవార్డ్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ, రెండవది అదొక విషయం అంటే ఇది మనం జయంతి ఉత్సవాలు లేక చనిపోయింది ఒకటి వర్ధంతి కాకుండా ఒక 6 monthsకి ఒకసారి గద్దర్ అన్న పేరు పైన ఒక కల్చరల్ వీక్ లాగా 2 days 3 days రవీంద్ర భారతి ఇస్తారు. ఇక్కడికి వచ్చిన చాలామంది కళాకారులు బాధపడుతున్నారు, ఎందుకంటే రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు రోజంతా కూర్చొని ఉంటారు, వాళ్ళ కనీసం 2 నిమిషాలు మాట్లాడే పాట కూడా అవకాశం ఉండదు. కాబట్టి కల్చరల్ వీక్గా ఒక 2 days 3 days మంత్రి అంటేనే కూడా ఒప్పుకుంటాడు, చేస్తాడు కూడా. మీరు కళాకారులతోటి, కళా బృందాలతోటి 2 days అని రవీంద్ర భారతినే కానీ ఇంకెక్కడన్నా కూడా ఠాగూర్ ఆడిటోరియం, కాసిం గారు ఉన్నారా, వెళ్ళిపోయాడు అనుకుంటా. సో ఠాగూర్ ఆడిటోరియం సరే ఏర్పాటు చేస్తే కూడా ఏ కళ తన కలంతోటి, పాటతోటి, గలంతోటి కోట్లాది మందిని ఉత్తేజపరిచిండో ఆ యొక్క కలకాలం ఉండాలనంటే ఒక సాంస్కృతికం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనవి చేసుకుంటూ, మరొకసారి తమ్ముడు సూర్యంకి నువ్వు నిజమైన వారసుడివి, నీ పైన చాలా ప్రేమ ఉంటుండే. నేను రాజకీయంగా నిన్ను తీసుకురావాలనుకున్నాం, కాలేదు. కానీ గద్దర్ని ప్రజాస్వామికంగా తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిచయం చేసి ప్రజాస్వామిక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో గద్దర్ అనే యొక్క పాత్ర కీలకం. ప్రహ్లాద్ చెప్పినట్టు చాలామంది వాళ్ళ గద్దె మీద కూర్చోరంటే అది గద్దర్ అన్న ఒక రక్త బొట్టుతోటి ఏర్పడిందని మనవి చేసుకుంటూ గద్దర్ అన్నకు నివాళులు అర్పిస్తూ జై హింద్. థ్యాంక్స్ అన్న, చాలా గొప్ప మాట మాట్లాడిండు. అంటే తన చనిపోతూ రాష్ట్రంలో పైశాచిక పాలన పోయి ప్రజాప్రభుత్వం రావాలని చెప్పని తన చనిపోతూ ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుడు. ఇలా ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా గద్దరన్న త్యాగం వల్లనే ఉన్నారనేది చాలా గొప్ప మాట చెప్పారన్న. థ్యాంక్ యూ సో మచ్. మన డైరెక్టర్ గారికి ముఖ్యంగా ఒక నిమిషం సార్, ఈ వేదిక నుంచి ఫౌండేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు డైరెక్టర్ రవీంద్ర భారతి ఏనుగు నరసింహారెడ్డి గారికి. ఎందుకంటే జస్ట్ ఒక 8 days 10 days బ్యాక్ నేను, కోదండరామ్ సారు, మల్లారెడ్డి గారు ముగ్గురం వచ్చి, సార్ గద్దరన్న జయంతి ఉంది, ఇది ఏదైతే జీవో ఇచ్చారో